మనమందరం స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో ఆ స్టాక్స్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్స్ని అమ్మేస్తూ ఉంటాం. అమ్మడం తప్పు కాదు. చాలా రీజన్స్తో అమ్ముతూ ఉంటాం. వాటిలో ప్రధాన కారణాలు ఒకటి, డబ్బు అన్నది బాగా అవసరమైందనుకోండి అమ్మేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఏ కంపెనీ యొక్క స్టాక్స్ని కొన్నామో ఆ కంపెనీ అనేది సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా అమ్మేస్తూ ఉంటాం. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఓవర్ వాల్యూడ్ అయిందనుకోండి, అంటే ఆల్ టైమ్ హై అయ్యి మళ్ళీ పడిపోతుందేమో అనిపించింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా అమ్మేస్తూ ఉంటాం. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అమ్మడం తప్పు కాదు, అమ్మండి. కాకపోతే అమ్మే ముందు మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్స్కి జవాబులు దొరికినట్లయితే మాత్రమే అమ్మండి, లేకపోతే అమ్మొద్దు. ఈ విధంగా జవాబులు దొరకకుండా అమ్మినట్లయితే మీరే నష్టపోతారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ స్టాక్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్స్ని అమ్మే ముందు మిమ్మల్ని మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి. మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నాకు నిజంగానే ఇప్పుడు డబ్బు కావాలా? ఆ డబ్బుతో నేను ఏం చేయాలి అనుకుంటున్నా, ఏమి కొనాలనుకుంటున్నా, ఆ కొనేది నాకు వాంటా నీడా, అంటే అవసరమా లేకపోతే కోరిక? అది కనుక అవసరం, ఖచ్చితంగా ఈ డబ్బుతో ఇది కొంటే లేకపోతే ఇక్కడ ఖర్చు పెడితే మాత్రమే నేను బ్రతకగలను అనుకున్నట్లయితే మాత్రమే అమ్మండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక 1990స్లో ఎంఆర్ఎఫ్లో అంటే ఎంఆర్ఎఫ్ యొక్క షేర్లు 20,000 పెట్టి కొన్నట్లయితే ఇప్పుడు దాని యొక్క వాల్యూ అక్షరాల 100 కోట్లు. చూడండి, 1990స్లో మీరే కనుక 20,000 పెట్టి ఎంఆర్ఎఫ్ షేర్ని కొన్నట్లయితే ఇప్పుడు ఆ షేర్స్ యొక్క వాల్యూ అక్షరాల 100 కోట్లు. అందుకని చెప్పే మనం అమ్మే ముందు నిజంగానే అవసరం ఉందా లేదని చెప్పి ఆలోచించుకొని అమ్మడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు అమ్మబోయే షేర్స్ యొక్క వాల్యూ ఫ్యూచర్లో మళ్ళీ పెరగొచ్చు. అప్పుడు మీరే బాధపడతారు, అనవసరంగా అమ్మాను కదా అని చెప్పి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి, నిజంగానే డబ్బు యొక్క అవసరం ఉందా లేదా అని చెప్పి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అసలు నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాను, ఏ కారణం చేత ఇన్వెస్ట్ చేశాను, ఏమి సంపాదించుదామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశానో గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనలో చాలామంది ఒక గోల్ పెట్టుకుంటారు. నేను 5 సంవత్సరాల్లో కారు కొనాలి, 10 సంవత్సరాల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని ఆ ఇన్వెస్ట్మెంట్తో కనెక్ట్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ గోల్స్ని మర్చిపోయి స్టాక్స్ని అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ని చిన్న కారణాల చేత అమ్మేసుకుంటూ ఉంటారు. సో మీరే కనుక ఏమైనా గోల్ పెట్టుకున్నట్లయితే ఆ గోల్ ఏంటి, అసలు ఎందుకు కొన్నాను, ఎందుకు అమ్ముతున్నానో మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీరే కనుక ఎటువంటి గోలు పెట్టుకోకపోతే ఇప్పటి నుండైనా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని ఎలాగైనా సాధించాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా చేసినట్లయితే ఆ గోల్ని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్తో టైఅప్ చేసుకున్నట్లయితే ఎప్పటికీ అమ్మరు, ఆ గోల్ని సాధించేంత వరకు అమ్మరు. సో ఈ విధంగా మీరు స్టాక్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అమ్మేసే ముందు ఆ గోల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై నౌ? ఇప్పుడే ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు ఎందుకు అమ్మాలి? ఒక 5 సంవత్సరాల తర్వాత ఎందుకు అమ్మకూడదు? 10 సంవత్సరాల తర్వాత ఎందుకు అమ్మకూడదు? అప్పటికి మేబీ డబుల్ త్రిబుల్ అవ్వచ్చు కదా ఆ స్టాక్ యొక్క ప్రైజు. ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత బాధపడడం ఎందుకు, అనవసరంగా అమ్మేసానులే అని చెప్పి. సో అందుకని చెప్పి ఇప్పుడే ఎందుకు అని చెప్పి క్వశ్చన్ వేసుకోండి. రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, అలాంటప్పుడు ఓకే. కానీ ఎవరు హాస్పిటల్లో లేరు, చిన్న కారణాల చేత అమ్ముతున్నారనుకోండి, ఒకసారి క్వశ్చన్ వేసుకోండి, ఇప్పుడే ఎందుకు, 5 సంవత్సరాల తర్వాత ఎందుకు అమ్మకూడదు అని చెప్పి. అంతెందుకండి, ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ అనేది 2001లో 500 మాత్రమే, కానీ ఇప్పుడు 79,300 రూపాయలు. అది ఆల్రెడీ 80,000కు టచ్ అయింది చూడండి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎందుకు అమ్మాలి అని చెప్పి ఆలోచించండి. కొందరు ఏం చేస్తారంటే ఆ షేర్ అనేది కాస్త డౌన్ అయినా అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 500 కొంటారు, అది కాస్త 400కి డౌన్ అయిందనుకోండి, భయపడిపోతారనమాట. అమ్మో నష్టం వచ్చేసింది 100 రూపాయల షేర్ మీద అని చెప్పి భయంతో అమ్మేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయొద్దు. స్టాక్ మార్కెట్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్,
ఎప్పుడైనా సరే గీత ఇలా ఉండదు, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ రకంగా ఉంటుంది. ఇన్ కేస్ మనమే కనుక ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి మంచి స్టాక్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి గ్రో అవుతుంది. 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ అవుతుంది. అది గమనించండి. అంతేగాని ₹100 డౌన్ అయిపోయిందని చెప్పి అమ్మొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని షేర్స్ పడిపోయినాయి, రేపొద్దున్న మేబీ అంతా బాగుంటే అప్ అవ్వచ్చు. సో ఆ విధంగా డౌన్ అయిన వెంటనే అమ్మకూడదు, డౌన్ అయినప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడైనా సరే అమ్మకూడదు. సో అందుకని చెప్పి వై నౌ, ఇప్పుడే ఎందుకు అమ్ముతున్నా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనం అమ్మబోయే షేర్స్ అనేవి అండర్ పర్ఫార్మింగ్ షేర్సేనా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో 20 షేర్లు 30 షేర్లు లేకపోతే 40 50 100 ఈ రకంగా ఉంటాయి. సో వాటిల్లో మనకి కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఏవి అమ్మాలి? ఏమైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదో వాటిని మాత్రమే అమ్మాలి. కొందరు ఏం చేస్తారంటే ఏ షేర్స్ యొక్క ప్రైస్ అనేది బాగా ఎక్కువ ఉందో వాటిని అమ్ముతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఏం చేయాలంటే అమ్మాలి అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఏ కంపెనీ యొక్క స్టాక్స్ అనేవి సరిగ్గా లేవో, ఫ్యూచర్లో మేబీ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయో వాటిని మాత్రమే అమ్మండి. మీ పోర్ట్ఫోలియోలో 50-60 షేర్లు ఉన్నట్లయితే ఒక 10 లేకపోతే 5 మహా అయితే 20 ఈ రకంగా అండర్ వాల్యూడ్, అదేవిధంగా ఏమైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదో వాటిని మాత్రమే అమ్మండి. అంతేగాని మంచి షేర్స్ని ఎప్పటికీ అమ్మొద్దు. అందుకని చెప్పే మీకు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలియాలి. ఇన్ కేస్ మీకే కనుక తెలియకపోతే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ యాప్లో ఏంటంటే 100 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. వాటిల్లో భాగంగానే మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కోర్సులు కూడా ఉన్నాయి. సో ఈ కోర్సుల్లో A to Z మొత్తం మేము తెలియజేస్తాం. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు స్టాక్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ని అమ్ముతున్నట్లయితే వేరే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక ఎంఆర్ఎఫ్ షేర్ని అమ్ముతున్నాను అనుకోండి, వేరే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కొంటారు కదా. సో కొనేవాళ్ళు ఎందుకు కొంటున్నారో ఆలోచించండి. బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారో మొత్తం చూపిస్తుంది. సో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఎందుకు అమ్ముతున్నారు? బయర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఇంతమంది ఎందుకు కొంటున్నారు, దానికి కారణం ఏంటి, ఏమైనా న్యూస్ ఉందా అని చెప్పి గమనించండి. సో ఈ విధంగా మనం అమ్మబోయే షేర్స్ని ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఎందుకు కొంటున్నారు, దానికి కారణం ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని చెప్పే న్యూస్ పేపర్స్, అదేవిధంగా ఛానల్స్ని చూస్తూ ఉండాలి. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ కావచ్చు, న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ పరంగానే మారుతుంటుందన్నమాట. సో అది గమనించిన తర్వాతే అమ్మండి. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు అమ్ముతున్న సమయంలో ఛార్జెస్ ఏమైనా పడతాయా అని చెప్పి మనం ముందుగానే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే చాలా ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక స్టాక్స్ అమ్ముతున్నారనుకోండి, ఎలాంటి ఛార్జెస్ ఉంటాయంటే ముందుగా బ్రోకరేజ్ ఛార్జెస్ అవుంటాయి. అదేవిధంగా ఎస్టిటి అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అదేవిధంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇన్ని రకాలైన ఛార్జెస్ ఉంటాయి. అది గమనించండి, ఎంత కట్ అవుతాయి మొత్తం గమనించిన తర్వాత మాత్రమే అమ్మండి. అదేవిధంగా మీరే కనుక మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్స్ని అమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఫండ్. కొన్ని ఫండ్స్ ఏమంటాయంటే మీరే కనుక 1 year లోపు అమ్ముతున్నట్లయితే ఎగ్జిట్ లోడ్ ఇంత ఉంటుంది, 1% ఉంటుంది, 2% ఉంటుందని చెప్పి చెప్తారనమాట. సో ఎగ్జిట్ లోడ్ పడుతుందా పడదా అని చెప్పి గమనించండి, క్వశ్చన్ అడగండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇవి కూడా కట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసుకుంటున్నామో అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ గమనించిన తర్వాతే అమ్మడం చాలా అంటే చాలా ముఖ్యం. నన్ను అడిగినట్లయితే మీరే కనుక ఇన్వెస్ట్మెంట్ని మొదలు పెడుతున్నట్లయితే మీ ఏజ్ అనేది చాలా తక్కువ అనుకోండి, ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. మీరు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో దానిలో 60% ఆఫ్ అమౌంట్ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. రిమైనింగ్ 40% వచ్చేసి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఎఫ్డి, ఆర్డి, పీపీఎఫ్ ఇలాంటి వాటిల్లో ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిల్లో ప్లాన్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. సో ఈ విధంగా ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ మీకు కనుక 30% 40% ఈ రకంగా రిటర్న్స్ రావాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్కే పెట్టుబడి పెట్టండి.
అంటే 10 ఇయర్స్, 5 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువగా లాభాలు పొందుతారు. మీరే కనుక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఎఫ్డి, ఆర్డి, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. సో ఈ యాప్లో 100 కన్నా ఎక్కువ కోర్సులునే, ప్రతి ఒక్క దాని గురించి ఉంది. స్టాక్ మార్కెట్కి అయితే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలా చేయాలి, మంచి ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి, A to Z కోర్సులు ఉన్నాయి. మీకే కనుక డిస్కౌంట్ కావాలంటే, సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో డిస్కౌంట్ కావాలంటే MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది. మరిడి మా ఇంటి పేరు. ఖచ్చితంగా ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. 2000 డిస్కౌంట్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.